హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సంక్రాంతి స్పెషల్ గారెలు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. దీనికోసం నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకుంటున్నాను. ఎంత ఉల్లికాడలు వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఈ గారెలు. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్ట్ ఇస్తుంది దీనికి. దీంట్లో నువ్వులు వేసుకోవాలండి. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇది పచ్చిమిర్చి జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ అండి. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పిండి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలండి. దీనివల్ల మన గారెలు మంచిగా పొంగుతాయి. ఇప్పుడు ఆ వాటర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ముద్దలాగా వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ. దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. పసుపు మొత్తం పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా అయిపోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా రౌండ్గా చేసుకోవాలి, క్రాక్స్ లేకుండా. ఇప్పుడు మన గారెల పిండి ఒత్తేది ఉంటుంది కదండి, దాని మీద పెట్టుకొని ఒక కవర్ వేసుకొని దాని మీద ఆయిల్ రాసుకొని పిండి ముద్ద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన కళాయి పెట్టుకొని వేడిగా ఒక ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.